good evening. Welcome to South India's biggest dance reality show, D20. Idi sir, my brand. Powered by Kohler. సో అందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మణికంఠన్ ఛాలెంజ్ చేసిన జానులిరి సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. అసలు ఎందుకు ఎడుతున్నావు అక్క? ఈ పండు అది నన్ను ఫుల్ ఎక్కరిస్తున్నారు. ముఖ్యంగా ఆ పండు అయితే ఇటుక మీద ఇటుక కడతా అని చెప్పి ఫుల్ ఎక్కరించుకుంటే ఏడిపిస్తున్నారు రా. వీళ్ళని ఎక్కిరించే వాళ్ళు ఎవరు లేరా అక్క? ఒక్కడున్నాడక్క, మామూలుగా ఉండదక్క. ఎవర్రా వాడు? కట్టప్ప. ఏం ఆదంకుల్, చెరువులో రొయ్య అనుకున్నావా? సముద్రంలో సొరచాప లాంటి కర్ర కర్ర నమిలేస్తా నీ. ఆహా, ఏం వార్నింగ్ ఇచ్చావురా. సూపర్ రా నువ్వు, సూపర్. ఇదే ఉప్పులో కోడిని చాపని కుమ్మేద్దాం పదరా. కోడి కూర చిల్లుగారి కోడి కూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప ఇంద అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేని కొంగ చాప. ఇప్పసారలో దుప్పి కూరలా ఇట్టాన్ని నడుము నిక్క ఇరగదీయన్నా. ఉలవ చారులో ఎన్న ముద్దల ఉడికే తగ్గిస్తూ చరవ ముద్దులియన్న. తందూరి కన్న చుక్కరో ఉరుక్కు తిండి గొంగూర మటన్ ముక్కరో. కుర్రాడు గొప్ప ఎగురులే కుమ్మేసుకుంటే రొయ్యల్ల చింత చిగురులే. కోడి కూర కోడి కూర చిల్లుగారి కోరి పట్టించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప ఇంద అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేని కొంగ చాప. ఏం పండు బాయ్, జానుబాయిని ట్రోల్ చేస్తున్నావు అంట. ఇచ్చేనా? తీసుకో మళ్ళా. ఈసాల పండు అన్న కప్పు లాలీపప్పు. కోడి కూర పప్పు చారు. ఏం జానుబాయ్, బ్లష్ ఉన్నావు, ఖుషి అయినావులే. మొత్తం నీ వల్లేరా అర్నాల్డ్. మరి ఈ ఖుషి నీకాడ ఉండాలంటే నా కాడ నుంచి జారిపోకు మళ్ళా. బొమ్మిడాయి చేప పులుసులా పట్టుకుంటే జారిపోగలా. వరద నీటిలో పులుసు చేపలా వలస నాతో కలిసిపోయిలా. ఏ వేడి వేడి గుడ్డు పరటులా ఈడు గుంపనిట్ట మాకిలా. లేత ఉడుములా లివర్ కూరలా ఉడుకు నాకు ఎక్కుతాంది ఆహా. నిప్పు కోడి చీకు ముక్క నిప్పు కోడి చీకు ముక్కలా నా పక్క వచ్చి లిప్పు రుసులు ఇచ్చుకోయిలా. పొయ్యి మీద పీత కూరలా నీ మక్కు మంద పట్టె మంచ వెక్కని అలా బాసో. కోడి కూర కోడి కూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. అరే ఇదేంటో తెలుసు కదా, టీ షో. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చింది. ఆది అంకుల్కి మంగమ్మ ఇచ్చింది. పొట్టి కూర సంగటల్లే నా కొంగు పండి పొంగులన్నీ లొంగ దిగలా. అయ్యో అడవి బాకు ఎప్పుడల్లే గుడి ఆవిరెడ్డి అంతమంత లంగరయ్యరో. I think it's time to come back to normal. కోడి కూర
విజయ్ మాస్టర్ మిమ్మల్ని అడిగే ముందు ఐ రిక్వెస్ట్ ఆర్నాల్డ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. క్రేజీ ఆర్నాల్డ్, వెల్కమ్ బ్యాక్ డార్లింగ్, సో గుడ్ టు సీ యు నాన్న. మీకు ఎలా అనిపించింది విజయ్ మాస్టర్? అంటే ఫోక్ వేయాలంటే ఆర్ మాస్ ఇది చేయాలంటే ఓన్లీ జానువే చేయగలరు. అర్నాల్డ్, నీ ఫ్లిప్స్ కానీ నువ్వు చేసే జంప్స్ కానీ అసలు అంత హైట్కి వెళ్ళి మళ్ళీ ప్రాపర్ గా ల్యాండ్ అవుతున్నావు. వెరీ వెరీ గుడ్. అండ్ లాస్ట్ లో తన్ని ఎలా లిఫ్ట్ చేసావో జాను లిఫ్ట్ చేసావు. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్, నాకు నచ్చింది. ఆల్ ద బెస్ట్, కీప్ గోయింగ్. లవ్లీ, థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజీనా గారు చాలా బాగా చేశారండి మీరు. మీ జంప్స్ అని చాలా బాగున్నాయి. సో గుడ్. ఐ లవ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ as well. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ అ గర్ల్ లిఫ్టర్ మ్యాన్ ఈ సీజన్ లో. సో గుడ్ జాబ్ జాను. జాను, నీకు తెలుసా ఇట్స్ అన్ పక్కా నాన్ వెజిటేరియన్ పర్ఫార్మెన్స్. జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ జాను. It's voting time. I request Manikanta and Janu onto the stage, please. Judges, ఈ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసేటువంటి టైం. రెజినా గారు, మీ ఓట్ ఎవరికి? మణికంఠ మాస్టర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఒక ఓట్ మీకు మణికంఠ. విజయ్ మాస్టర్. మై ఓట్ గోస్ టు మణికంఠ. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ సూపర్ 6 లో ఈ పర్ఫార్మెన్సెస్ కి ఓట్ వేసేటువంటి ఛాన్స్ ఝాన్సీ. ఝాన్సీ, మీ ఓట్ ఎవరికి? తమ్ముడు మణికంఠ. మణికంఠ, కంగ్రాచులేషన్స్, రౌండ్ 2 విన్నర్. ఇంతటితో రౌండ్ 2 అయిపోయింది కాబట్టి లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. రౌండ్ నెంబర్ 3 ని స్టార్ట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ అభి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సూపర్ 6 లో ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం? సంకేత్. లవ్లీ. రౌండ్ 3 అభి వర్సెస్ సంకేత్. సూపర్. సంకేత్, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు అభి, ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఆల్ ది బెస్ట్ అభి. హౌ స్వీట్. ఆల్ ది బెస్ట్ సంకేత్. అరే వా, ఏంట్రా ఈ ఛాలెంజ్ ఇంత క్యూట్ గా చేసుకున్నారు ఇద్దరు? ఫస్ట్ టైం అన్న మా ఇద్దరికి, ఎప్పుడు అసలు ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా పడుతుంది. అభి వర్సెస్ సంకేత్ ఫస్ట్ టైం, ఫస్ట్ ఛాలెంజ్. బ్యూటిఫుల్. సో సంకేత్, థర్డ్ రౌండ్ నువ్వు స్టార్ట్ చేస్తావా, అభిని స్టార్ట్ చేయమంటావా? నేను చేస్తా. ఓకే, పర్ఫార్మెన్స్ తో సంకేత్ సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ చేయండి అండ్ వెల్కమ్ హిమ్. సంకేత్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నీదే, నువ్వు రెడీ కదా? సార్, నేను రెడీ. అమ్మా, నెక్స్ట్ నాదే పర్ఫార్మెన్స్, అది అయ్యాక కాల్ చేస్తా. సంకేత్, నీకు ఒక విషయం చెప్తాను. అమ్మా, త్వరగా చెప్పు. నీ నాన్నకి క్యాన్సర్ అంట, క్యాన్సర్ అంట, క్యాన్సర్ అంట, క్యాన్సర్ అంట. కీమోథెరపీ కోసం డబ్బులు అడుగుతున్నారు. నీ దగ్గర ఉంటే పంపిస్తావా? ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. రే కుమార్, నాకేమైనా ఈవెంట్స్ ఉంటే చెప్తావా? నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఉందిరా, ప్లీజ్ హెల్ప్ చేయరా. సరేరా, నేను చెప్తా. నానా నానా, ఇటు చూడు, ఇటు చూడు. సంకేత్, నువ్వు ఎలా అయినా గొప్ప డాన్సర్ అవ్వాలిరా. తప్పకుండా అవుతాను. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా
సంకేత్. సార్. మీ నాన్నగారికి క్యాన్సర్ అని నేను విన్నాను. నెక్స్ట్ సెమీఫైనల్స్ నువ్వు చేయగలవు కదా? సార్, నేను ఖచ్చితంగా చేస్తా. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. ఏం పర్లేదు, నువ్వు చేయగలవు. లేకు. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటల్లోనా. సంకేత్, మీ నాన్న మన అందరినీ వదిలేసి వెళ్ళిపోయారా? సంకేత్, నువ్వు ఎలా అయినా గొప్ప డాన్సర్ అవ్వాలి. తప్పకుండా అవుతాను. ఉంటున్నా చిన్నతనంలో ఎవరైనా మనల్ని నీ డ్రీమ్ ఏంటి అని అడిగితే అప్పుడు మనం నేను డాక్టర్ అవుతా, పోలీస్ అవుతా, పైలట్ అవుతా అని చెప్తాం. కానీ ఎదిగే ప్రతి కొడుకుకి ఉండే మొట్టమొదటి కథ ఏంటంటే వాళ్ళ నాన్నని మనసారా కౌగిలించుకోవటం. నాకు అది కలగానే మిగిలిపోయింది. ఐ మిస్ యూ నాన్న, ఐ మిస్ యూ. జడ్జెస్, మన డి స్టేజ్ మీద ఎన్నో కాన్సెప్ట్స్ ద్వారా ఎన్నో కల్పిత కథల్ని చూసాం. బట్ ఈ పర్టికులర్ కథ సంకేత్ వాళ్ళ నాన్న కథ. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. వెరీ వెరీ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ ఈ ఎమోషన్ అంతా. సంకేత్, నేను చెప్పాలనుకుంటున్నారా? నేను ఒక షోలో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ ముందే నేను బ్యాక్ స్టేజ్లో ఉన్నా, వార్మప్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ ఆల్ సెట్ టు పర్ఫామ్. మమ్మీ కాల్ చేసి నీ డాడీకి అడ్మిట్ చేశారా, క్యాన్సర్ ఉందంట. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. ద రీజన్ ఈజ్ నేను ఇంకొక షోకి వెళ్ళా. సెమీఫైనల్లో ఐ వాజ్ పర్ఫార్మింగ్ అ డాడ్స్ యాక్ట్. ఆయన యాక్ట్ చేస్తున్నా, పర్ఫార్మెన్స్ మొత్తం రెడీ చేసాం. అండ్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ సోలో అండ్ ఐ వాజ్ లిటరలీ క్రయింగ్ వైల్ ఐ వాజ్ కొరియోగ్రఫింగ్ ద యాక్ట్. అండ్ ఐ వాజ్ all set to perform. Technicals roju I was listening to the track and I was just crying and I was just listening Vintuna song Vintuna, and my mother called. I couldn't even perform that song on that day. My mom was like, వదిలే షో, ప్లీజ్ టేక్ అ ఫ్లైట్ అండ్ కమ్ టు మీ రైట్ నౌ, ఐ నీడ్ యూ అని. నేను ఏం థింక్ చేయలేదు, నేను షో క్విట్ చేసి వెళ్ళిపోయా. అండ్ వెన్ ఐ వెంట్ టు హోమ్, నా ఎల్డర్ బ్రదర్ హీ టోల్డ్, ప్లీజ్ ప్లీజ్ బీ స్ట్రాంగ్ ప్లీజ్, బికాజ్ మామ్ ఏడుస్తున్నారు చాలా అని, నువ్వు కూడా ఏడిస్తే వి క్యాంట్ హ్యాండిల్ అని చెప్పాడు అన్న. అండ్ I just walked in. And I just saw him lying down there.
ఎప్పుడు అనుకోలేదన్న ఇలా చూస్తుంది. అది అంటారు కదా, ఒక ఫ్యామిలీకి ఫాదర్ ఈజ్ ఆ పిల్లర్ అన్నమాట. ఆ పిల్లర్ ఇంత బేగా బ్రేక్ అవుతుంది ఎప్పుడు అనుకోలేదంట. ఆఫ్టర్ దాట్ ఐ టాప్ డాన్సింగ్ ఫర్ 1 year. దట్ ఈస్ ద రీజన్. నేను చాలామంది చెప్తుంటారు ఎందుకు లావయ్యారు మీరు అని. సో దిస్ ఈస్ ద రీజన్. ఐ హ్యాడ్ స్టాప్ డాన్సింగ్ ఫర్ లిటరలీ 1 year. ఆఫ్టర్ దట్ మామ్ పుష్డ్ మీ, నో నీ లైఫ్ ఉంది, క్యారీ ఆన్ ప్లీజ్, కంటిన్యూ అని. అందుకే ఐఎమ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ యు గైస్. సంకేత్, నువ్వు లైఫ్లో నువ్వు ఏం సాధించాలనుకున్నా మీ వెనకాల మీ నాన్నగారు ఉండి నేను ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. రెజినా గారు, ఓవర్ టు యూ. Sanket, can I come and give you a hug, please? Yes, ma'am, sure. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. Yeah, Sanket performance mundu, it was something that happened in his life anamata. So I couldn't control my tears, you know. Generally oka performance ni judge chesetappudu you look at the performance, but then when I understood that it was his real life that you were performing, a flashback bit kuda it really touched me, you know, how you brought that into the dance. Nakaithe I don't know what to say. Your performance was amazing. You chepparu kada, the show must go on ani. Yes. The show will go on, Sanket. Only you can make it go on. Thank you, ma'am. All the best. థ్యాంక్ యూ రెజినా గారు. విజయబిని మాస్టర్, చాలా ఎమోషనల్ గా అనిపించింది. అది నీ పర్సనల్ స్టోరీ అని తెలిసినప్పటికీ చాలా బాధ అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి అంటే, బాగా పర్ఫార్మెన్స్ ఏదన్నా బాగా నచ్చితే నేను బేసిక్ గా ఓజీ అని ఇస్తాను. బట్ ఇది ఓజీ అలా కాదు, ఇది మోర్ దెన్ దాట్. అంటే ఇది నీ ఫీల్, అది నీ ఫీల్ ని మాకు ఇక్కడ చూపించావు. అంటే మేము కూడా అంతే ఫీల్ అయ్యాం. సో అది నీ పర్ఫార్మెన్స్ కున్న మ్యాజిక్ ఏంటో నాకు తెలియదు. బట్ బీయింగ్ అ జడ్జ్ నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. నాకు నీ అంటే కొరియోగ్రఫీలో కొన్ని పార్ట్స్ చాలా బాగా నచ్చాయి. అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అది ఎలా నాకు తెలియదు, కానీ నాకు స్పెషల్లీ ఆ చెప్పుల సీక్వెన్స్ బాగా నచ్చింది. ఆ చెప్పుల మీద నువ్వు అలాగా పడుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. సో చిన్నప్పుడు నువ్వు అలా పడితే మీ ఫాదర్ సపోర్ట్ ఉన్నారు, అప్పుడు సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు కూడా సపోర్ట్ ఉన్నారు. హీస్ వాచింగ్ యూ, హీస్ స్మైలింగ్ అండ్ హీస్ సో హ్యాపీ దట్ వాళ్ళ అబ్బాయి ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు, ఎంత బాగా పేరు తెచ్చుకున్నాడు అని. సో గాడ్ బ్లెస్ యూ ఫర్ దాట్. సో ఆల్ ద బెస్ట్. Thank you so much. Keep going. Thank you Vijayabini master. Sanket, we are all with you. Love you. तेरा नाने 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 ना, तेरा नाने 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 ना. అలాగే ఆది, నీకేమనిపించింది? అది కొన్ని గొప్ప మాటలు విన్నాను అబ్బా, అవి నాకు ఎప్పుడు ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం ఎవరి మీదైనా కోపం చూపిస్తే వాళ్ళు కోపం చూపిస్తారు, మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు ప్రేమ చూపిస్తారు, మనం అసహ్యం చూపిస్తే వాళ్ళు అసహ్యం చూపిస్తారు. కానీ మనం ఏం చూపించినా తిరిగి ప్రేమ చూపించేది ఒక అమ్మా నాన్న మాత్రమే. तारा तारा तारे रा रा रे. సంకేత్ ని ఛాలెంజ్ చేసినటువంటి ఆది తమ్ముడు అభి తన పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ అభి తమ్ముడు. అరే, ఈ రోజు D20లో అభిగడి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంట. సో అందరం వెళ్ళి కూర్చొని చూద్దాం. హలో, వస్తున్నాను బేబీ. అరే నాకు అవ్వదు మామ, మా గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నాను. అరే ఆగండ్రా, ఒక్కడికి బేసిక్ సెన్స్ లేదు. ఛీ, గర్ల్ ఫ్రెండ్స్ వస్తే ఇలా ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతారా? అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఒక్కడికి తప్ప. అయినా ఈ మొహాన్ని ఎవరు చూస్తారులే, కొడుకుందాం. ఐ లవ్ యూ.
నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. ఏంట్రా ఇంటికి పిలిచో? మామా నాకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది మామా, ఇదిగో చూడు ఎంత బాగుందో. ఇక్కడ ఎవరు లేరు కదా, మనకెందుకులే, మనకి పార్టీ ముఖ్యం. మామా నీ గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉంది మామా. ఫైనలీ నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది రో. నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నంటూ నేనాపలేనంతగా. భయపడకు అది నిజమే, వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా. నన్నింతగా నీకెవ్వరిచ్చారు హక్కు? నీ ప్రేమని ప్రశ్నించుకో, ఆ నింద నాకెందుకు? గర్ల్ ఫ్రెండ్ అయితే దొరికింది, కానీ ఒక ముద్దు హగ్గు ఏమైనా జరిగితే బాగుంటుందేమో. తను నా మీద చూపించే ప్రేమ ఎంత బాగుందో, కానీ తనేమో మనిషిలా, నేనేమో ఇలా. నేను కూడా బ్రతుకుంటే ఎంతో బాగుండేది కదా. బేబీ అక్కడేం చేస్తున్నావు, ఇట్రా. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. సరే నేను చిన్న పనుంది బేబీ, బయటికి వెళ్ళి వస్తాను, బాయ్. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా. నేను జడ్జెస్ ఆదియే అనుకున్నా, అవి నువ్వు కూడానా? దయ్యాలరా బాగుంటారన్నా. సరే దయ్యం గురించి మాట్లాడాం కాబట్టి మన క్యూట్ దయ్యాన్ని పిలిచేద్దాం. డి జోడీలో మన అందరిని ఎంటర్టైన్ చేసినటువంటి శృతి వచ్చింది. లెట్స్ వెల్కమ్ హర్.
ఈ లవ్ స్టోరీ రెజినా గారు మీకు ఎలా అనిపించింది? వెరీ అన్ఎక్స్పెక్టెడ్ లవ్ స్టోరీ ఇది. బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలా ఒక మూవీ చూసిన తర్వాత సమ్ టైమ్స్ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఇది ఎలా అది ఎలా అని. సో నాకు డౌట్స్ ఉన్నాయి, నేను అడుగుతా. సరే సరే మేడం. ఆ కప్ ఏంటి వెన్ యూర్ సిట్టింగ్ ఆ టేబుల్ మీద షీ పుట్స్ అ వైర్ ఇది అండ్ షీ సకింగ్ అ బ్లడ్ నా. సో మీకు తెలుసు షీస్ అ గోస్ట్ అని? తెలుసు మేడం. ఎండ్ లో ఆ యాక్సిడెంట్ అవుతుంది, అది యాక్సిడెంటా మీరే? లేదు, యాక్చువల్ గా నేను వింటాను తన కోసం, ఇంకా తన కోసమే చేస్తాను కదా. అది యాక్సిడెంట్ కాదు, సూసైడ్ అది. అలాంటిదే రెండు. నేను స్టోరీ బాగా ఫాలో చేశాను. బట్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్, వెరీ నైస్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ గా ఉంది. ఐ డోంట్ నో హౌ ఎవ్రీవన్ విల్ టేక్ ఇట్, కానీ ఐ లవ్ కొన్ని ఎలిమెంట్స్ నాకు చాలా నచ్చింది దీంట్లో. ఫస్ట్ లో ఏదో ఒక ఫ్లిప్ లాగా చేశారు కదా ఇక్కడ, దట్ వాస్ రియల్లీ నైస్. అండ్ దెన్ ఆ షూస్, ఇది షీ కాల్స్ ద షూ, దట్ షూ థింగ్ వాస్ రియల్లీ నైస్, నాకు చాలా నచ్చింది. అండ్ శృతి మీకు కూడా చాలా బాగా చేశారు. ద మూమెంట్ యూ కేమ్ అవుట్ ఫ్రమ్ ద బెడ్ అండ్ దెన్ యూ స్టార్టెడ్ యువర్ డాన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, నాకు చాలా నచ్చింది. కంగ్రాచులేషన్స్ అభి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయవేణి మాస్టర్. అభి, కొరియోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. బెడ్ నుంచి తను ఎంటర్ అయిన వెంటనే ఐ లవ్ యూ అన్న చెప్పడం అది చాలా బాగా నచ్చింది. దాని తర్వాత మీరు మళ్ళీ ఆ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక బీజిఎం చేశారు ఇద్దరు, అలా కొంచెం కొంచెం జరుగుతూ, అది నాకు బాగా నచ్చింది. ఓవరాల్ అంతా చాలా 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 బాగుంది. బట్ నాకు అదే డౌట్ వచ్చింది, ఎండ్ యాక్సిడెంట్ అనుకోకుండా అయిందా, కావాలని అయిందా? లేదు సార్, నేనే వాంటెడ్గా వెళ్ళిపోయి తన కోసం, తను కావాలి అని వెళ్ళిపోయింది సార్, అంతే. అదే అవుతే బిల్డింగ్ పై జంపో కత్తితో పొడుచుకోవడం ఏదో చేయొచ్చు కదా, యాక్సిడెంట్ ఎందుకు? అప్పుడు తనకు అర్థమైపోద్ది కదా సార్, నేను అలా దూకేస్తుంటే తను వచ్చి కాపాడేస్తుందేమో అని తనకి బాయ్ చెప్పి ఇప్పుడే వస్తానని అలా డీటెయిల్. బాగుంది, అంత బాగుంది. బట్ నాకు ఆ టేక్ ఆఫ్ డైలాగ్ నచ్చలేదు. టేక్ ఆఫ్ డైలాగ్ ఏంటి, స్టార్టింగ్ లో డైలాగ్ వెరీ వెరీ రాంగ్ డైలాగ్. అది అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఉండరు. అదే నేను అన్న, నేను నీకు సిగ్గులేదురా నీకు. కానీ ఇంకో పాయింట్ ఉంది, రెజినా గారు, అభి విల్ ఈవెన్ గివ్ అప్ హిస్ లైఫ్ ఫర్ ఎ వుమన్ అని. అసలు వీడికి కూడా ఆలోచన ఉండదు, మీరు చెప్పారు కదా. ఇప్పుడు అదే అంటాడు, అదే అంటాడు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. It's time for voting. I request Abhi and Sanket onto the stage, please. Judges, మీ పర్మిషన్ తో నేను సూపర్ 6 తో ఈ ఓటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పర్ఫార్మెన్సెస్ ని జడ్జ్ చేసేటువంటి ఛాన్స్ మణికంఠ, మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, ఎందుకు, అండ్ మీ ఓట్ ఎవరికి? నాకు పర్సనల్గా ఒక డాన్స్ ప్రకారంగా అంటే కొంచెం ఎక్కువ నచ్చిందంటే నాకు అభి మాస్టర్ అనిపించింది. అభి మాస్టర్. కంగ్రాచులేషన్స్ అభి, 1 ఓట్ మీకు. రెజినా గారు, మీ ఓట్ ఎవరికి? సంకేత్. టై బ్రేకర్ ఓట్. విజయవేణి మాస్టర్, రౌండ్ 3 విన్నర్ ఎవరు అని డిసైడ్ చేసే ఓట్. ఇద్దరిది 2 డిఫరెంట్ స్టైల్స్, ఇద్దరు దాంట్లో డాన్స్ ఉంది, 2 డిఫరెంట్ స్టైల్స్ లో చేశారు. అన్ని కన్సిడర్ చేసి మై ఓట్ గోస్ టు సంకేత్. కంగ్రాచులేషన్ సంకేత్, రౌండ్ 3 విన్నర్. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూసారు కదా, ఇది ఈ వారం D20 లో మా కంటెస్టెంట్లు చేసిన పర్ఫార్మెన్సెస్. ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండింది. బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ తో పాటు చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యాం. సో తిరిగి వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.